నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద బాలికలను వసతి గృహాల్లోని విద్యార్థినులకు గంజాయి అలవాటు చేసి వారిని రేవ్ పార్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న దందా జగిత్యాల జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. జగిత్యాల పట్టణంలో ఓ బాలిక గంజాయి మత్తుకు బానిసై వింతగా ప్రవర్తిస్తుండటంతో ముఠా నిర్వాకం బయటపడింది. బాధిత బాలిక తరహాలోనే మరో 10 మంది విద్యార్థినులను ఈ ముఠా మత్తుకు బానిస చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండు సమీపంలో ఉన్న పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని 2 నెలల క్రితం వింతగా ప్రవర్తిస్తూ అస్వస్థతకు గురైంది. సెల్ఫోన్ వినియోగానికి బానిస కావడంతోనే బాలిక అలా ప్రవర్తిస్తుందేమోనని భావించిన తల్లిదండ్రులు ఆమెను ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. బాలిక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తమ బాలిక పట్ల జరగరానిదేదో జరిగి ఉంటుందన్న అనుమానంతో ఒక పార్టీ శాఖ జిల్లా అధ్యక్షుడితో కలిసి గత నెల 15న చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అప్పటి జగిత్యాల సిఐ బాధిత బాలికకు ప్రకృతి NGO ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసర్లు బాధితురాలి నుంచి వివరాలు ఆరా తీశారు. ఆమె వెల్లడించిన సమాచారం ఆధారంగా మరో 10 మంది బాలికలు కూడా గంజాయికి అలవాటు పడినట్లు గుర్తించారు. వీరికి తొలుత గంజాయి, ఆ తర్వాత డ్రగ్స్ కు అలవాటు చేసినట్లు సమాచారం. మత్తుకు అలవాటు పడిన బాలికలను ఓ ముఠా హైదరాబాద్లోని రేవ్ పార్టీలకు తీసుకెళ్లిందని, ఇందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారని తెలుసుకుని షాక్ అయ్యారు. పాఠశాలలో ప్రత్యేక తరగతులు ఉన్నాయని చెప్పి బాలికలు జగిత్యాల నుంచి హైదరాబాద్లోని రేవ్ పార్టీలకు వెళ్లినట్లు గుర్తించారు. బాలికలు ఓ రోజు రాత్రి పూట చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి 2 రోజుల తర్వాత తిరిగి రావడం, పిల్లల ప్రవర్తనలో మార్పు రావడాన్ని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల్లో కొందరు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సైతం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. బాలికలను మత్తులోకి దించడానికి ఎలాంటి డ్రగ్స్ వినియోగిస్తున్నారు, అవి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఇప్పటివరకు ఎంతమంది ఈ ఉచ్చులో చిక్కుకున్నారు, బాలికలను రేవ్ పార్టీలకు తరలిస్తోంది ఎవరు, సదరు పాఠశాల ఉపాధ్యాయులు ఎందుకు గమనించలేదు, గతంలో పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఫిర్యాదు చేశారా, అయితే ఎంతవరకు విచారణ కొనసాగింది, శిశు సంరక్షణ అధికారుల విచారణలో తేలిన అంశాలు ఏమిటి తదితర వివరాలను పోలీసు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జగిత్యాల జిల్లా SP సంప్రీత్ సింగ్ ను సంప్రదించగా ఘటనపై లోతుగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. జిల్లా బాలికల సంరక్షణ అధికారి హరీస్ మాట్లాడుతూ సదరు బాలికకు మానసిక సమస్య ఉందన్న అనుమానంతో స్వధార్ హోంకు తరలించామని స్పష్టం చేశారు. అక్కడే తల్లిదండ్రుల సమక్షంలో పలు దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.